రాజధాని ప్రాంత ఆధారితమైనటువంటి పరిపాలన మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. అక్కడే అభివృద్ధి కూడా జరిగింది. బెంగుళూరు కర్ణాటక రాజధాని, డెవలప్మెంట్ అంతా గ్రోత్ అంతా దాని చుట్టూతానే ఉంది. హైదరాబాద్ తెలంగాణ రాజధాని, గ్రోత్ అంతా దాని చుట్టూతానే ఉంది. అదే సందర్భంలో తెలంగాణకి అది, కర్ణాటకకి బెంగుళూరు, అట్లాగే తమిళనాడుకి చెన్నై కేంద్రీకృతంగానే ఉంది. మనం ఇక్కడ ఒక పక్కన రాజధాని ఆధారిత పరిపాలన లేకపోతే, అంటే ఒక నగరపు అభివృద్ధి జరగకపోతే, నగరం అభివృద్ధి రాజధానితో ముడిపడి ఉంటుంది. ఆ రాజధాని చుట్టూతోనే డెవలప్ అవుతుంది దక్షిణాది రాష్ట్రాలు. అది మనం ఇక్కడ సాధించాల్సింది. అందుకని విశాఖ కేంద్రంగా రాజధాని చేసుకుంటాను. ఎట్ ద సేమ్ టైం మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం చేయకుండా అసెంబ్లీకి ఏది శాసన రాజధాని అని అమరావతి, న్యాయ రాజధాని అని కర్ణాటక. ఇది జనాలకు నచ్చలేదు, అసలు అర్థం లేని పాయింట్ అన్నటువంటిది జనాల్లో వెళ్ళింది. బట్ అతని ఉద్దేశం ఏంటి? విశాఖ కేంద్రంగానే డెవలప్మెంట్ జరుగుతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నారు? విశాఖ 1 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, 10 ఏళ్లలో అయిపోతుంది, 15 ఏళ్లలో అయిపోతుంది. ఇది లోకేష్ చెప్తున్నారు, చంద్రబాబు చెప్తున్నారు. మరి జగన్ చెప్పింది అదే కదా. అతి తక్కువ ఖర్చుతో డెవలప్మెంట్ చేయగలిగింది విశాఖ. హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో పోటీ పడగలిగిన నగరం విశాఖ. కానీ అంతకుముందు ఏం చెప్పారు? 14-19 మధ్యన అమరావతి ప్రపంచ రాజధాని అవుతుంది, అన్నిటి ఢీ కొడుతుంది అన్నారు. ఆ తర్వాతన 2019-24 మధ్యలో అమరావతే కావాలన్నారు. ఇప్పుడు జగన్ చెప్పిన ఫార్ములానే ఫాలో అవుతున్నారు. తద్వారా ఏం తెలుస్తుంది? అయితే రాజధాని అమరావతి, డెవలప్మెంట్ గ్రోత్ అంతా కూడా విశాఖపట్నం. మెట్రో ఆధారిత పాలన, మెట్రో ఆధారిత డెవలప్మెంట్ అన్నది మన పిల్లల్ని హైదరాబాద్కి పంపించినప్పుడు, మన పిల్లల్ని చెన్నైకి పంపించినప్పుడు, మన పిల్లల్ని బాంబేకి పంపించినప్పుడు, మన పిల్లల్ని బెంగళూరుకి పంపించినప్పుడు తెలుస్తోంది కదా. అది ఇప్పుడు జగన్ చెప్పింది అదే, ఇప్పుడు ఆచరణలో ఈ ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధపడుతుంది అదే. అదే స్పెషల్ ఇక్కడ.